రౌండ్ లోకి ఇక్కడికి రాబోతున్న పర్ఫార్మర్ పేరు ఏంటి అంటే లక్ష్మీ శ్రీజ. నాకు తెలిసి ఖచ్చితంగా యామిని నచ్చుతుంది. ఎందుకంటే యామిని ఒరిజిన్ కి అండ్ లక్ష్మీ శ్రీ ఒరిజిన్ కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. లక్ష్మీ శ్రీజ, వెల్కమ్ టు దేనికి రెడీ. పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 బల. చాలా క్యూట్ గా ముద్దుగా ఉన్నావు ఈ రోజు. నీకు తనకి ఉన్న కనెక్షన్ ఏంటి అంటే, నువ్వు ఎక్కడి నుంచి? ఖమ్మం. యామిని నువ్వెక్కడి నుంచి? వరంగల్. చూసావా, రెండు ఎక్కడున్నాయి? తెలంగాణ. అది సో ఛాలెంజ్ వచ్చి తెలంగాణ హిస్టరీ మీద 3 questions మేము వచ్చి మిమ్మల్ని అడుగుతాం. ఫస్ట్ యామిని, అది మీరు కరెక్ట్ గా చెప్తే విన్నింగ్ అమౌంట్ మీది, అది కూడా డబుల్ ద ప్రైస్. ఈ రౌండ్ లో నేను మీకు ఇచ్చే అమౌంట్ 10,000 రూపీస్. అడిగే 3 క్వశ్చన్లు ముందు మేము మిమ్మల్ని అడుగుతాం, మీరు చెప్పకపోతే తను చెప్పేస్తాం. రెడీ. చలో దా. ఇప్పుడు నేను నీకు ఇచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, తెలంగాణలో జరుపుకునే ఒక 10 పండుగ పేర్లు చెప్పేసి. 10. బతుకమ్మ, ఆ, దీపావళి, ఆ, వినాయక చవితి, ఆ, ఉగాది, ఆహా, సంక్రాంతి, ఆ, హోలీ. ఆహా. హోలీ కూడా పండుగే కదా, పోనీ తెలంగాణకు సంబంధించి. తెలంగాణకి సంబంధించి చెప్తున్నా. జనరల్ గా అందరు చెప్పేది చెప్పావు, ఇంకా ఉన్నాయి కదా పండుగలు. మేడారం జాతర, ఆ, ఎల్లమ్మ జాతర. ఆ, 6 చెప్పావు. ఇంకా లేదు 8 చెప్పాను నేను. ఏ ఊళ్ళో? ఈ ఊర్లో. ఎలా చెప్పావు? ఏంటి చెప్పాను, మీరు కౌంట్ చేసుకోవట్లేదు. నిజమా? చెప్పు మరి. చెప్పాను కదా, 8 చెప్పాను కదా. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు చెప్పింది. నీకు తెలుసా చెప్పిందా రాజా? లెక్క తప్పు. ఏం చెప్పింది? 3 చెప్పు ఉంటుంది. లేదు, నీ క్లారిటీ ఉంది లైఫ్ లో. బోనాల పండుగ ఉంది, బోనాలు చేస్తారు. ఇంకా ఒక గంట టైం ఇస్తే చెప్తాను. రేపు వస్తావా? రేపు దారా శ్రీజ ఇట్రా ఛాలెంజ్ చేసి మరి చెప్పే. రెడీ? చలో 1 2 3 స్టార్ట్. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతర, ఏడుపాయల జాతర, గొల్లగుట్ట జాతర, కొట్టగుట్ట జాతర, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి, గురు పౌర్ణమి, కృష్ణాష్టమి. అచ్చం నేను చెప్పినట్టే చెప్పావురా, కంగ్రాట్స్. నేను వస్తుంటేనే చెప్పాను ఇవన్నీ చెప్పాలిరా అని. అరే సో మొత్తానికి ఈ అమ్మాయి గురించి మీకు తెలియదు కదా. ఈ అమ్మాయి పేరు మేఘాలి. షీస్ కాల్డ్ యాస్ స్మార్ట్ ఇంటెలిజెంట్ గూగుల్. బేసిక్లీ తన మైండ్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సూపర్ పవర్ గర్ల్. 3 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఏ ఒక్క క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసినా నేను మీకు 20,000 రూపీస్ ఇచ్చేస్తాను. ఓకే డన్. సో మృధిని, ఓకే. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, కరెన్సీ గురించి అడుగుతానన్న. నేను దేశాల పేర్లు చెప్తాను, నువ్వు కరెన్సీ పేర్లు చెప్పాలి. నీకు తెలుసా ఏ దేశాల్లో ఏ కరెన్సీలు ఉంటాయి? ఐడియా ఉందా ఏమన్నా? కాస్త కొంచెం ఐడియా. వైజాగ్ లో ఏ కరెన్సీ? వైజాగ్. చిన్న పిల్లలబ్బా. హలో, నేను ఏమన్నా వైజాగ్ లో ఏ కరెన్సీ ఉంటున్నా? కాదు, దే క్లీన్ స్లేట్. నువ్వు ఏమైనా చెప్తే ఇంకా వాళ్ళ మైండ్ అది ఉండిపోతుంది. అవును. ఆ డౌట్లు ఎందుకు పాపం వీళ్ళకి? ఏ వైజాగ్ వేరే దేశం కాదా? ఇక్కడ నుంచి థాయిలాండ్ వెళ్ళడానికి 3 hours పడుతుంది. ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళడానికి 7-10 hours పడుతుంది. 12 hours Why it is పడుతుంది. not called as another country? Asking a question. Tell me the answer. ఫస్ట్ కరెన్సీ వచ్చేసి ఏ దేశం అడుగుదాం? చైనా. చైనా. No idea. China? Yuan. Japan?
జపాన్ యెన్ ఎన్ యెన్ ఓకే. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఇథియోపియా డాలర్ ఆస్ట్రేలియా డాలర్. డాలర్ ఆహా. లండన్ లండన్ నాకు తెలుసు. అదొకటే తెలిసి నీకు తెలీదన్న. లండన్ పౌండ్ పౌండ్. కరెన్సీలో లాస్ట్ క్వశ్చన్ బాగా క్లిష్టమైన దేశం. ఫ్రాన్స్ ఫ్రాన్స్ గుర్తు ఇథియోపియా ఇథోపియా. ఫ్రాన్స్ ఇథోపియా. ఏ నెల్లూరులో కరెన్సీ నెల్లూరులోన నల్లి. వెరీ గుడ్. ఇప్పుడు కదా మీరు గర్వపడాల్సింది. చప్పట్లు కొట్టండి అందరూ. తనకి ఎంత ఎడ్యుకేషన్ చూడు. 10th క్లాస్ 20 times పాస్ అయ్యింది. ఫ్రాన్స్. యూరో వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ లాస్ అయిపోయి కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఎవరు అటెంప్ట్ చేస్తారు? అది దాక్కుంటాను చూడు. అవంతిక అవంతిక కమ్ ట్రై కమ్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు మన ఒరిజినల్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. నీకు డెజర్ట్స్ అంటే తెలుసా? తెలుసు ఏంటి అవి పేరు చెప్పు. తినే డెజర్ట్సా అనుకున్న అదే అడుగుతావని. నేను అడిగింది ఎడారులు. కానీ పంజర కోఇన్సిడెన్స్ భూములు. ఏంటంటే ఆ డెజర్ట్ కి ఈ డెజర్ట్ కి రెండు డెజర్ట్స్ కి సేమ్ స్పెల్లింగ్. అప్పుడు నేను ఈటింగ్ డెజర్ట్స్ అంట, వాకింగ్ డెజర్ట్స్ అంట. ఈటింగ్ డెజర్ట్స్ ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ఏదో 2 పేర్లు చెప్పు. ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్ ఇంకా నీ ఫేవరెట్? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా? cream. ఆ అమ్మాయి ఫేవరెట్ ఏంటో తెలుసా? చాక్లెట్ మాదు. హ్యూమన్ బీయింగ్ బ్రెయిన్. తినే డెజర్ట్ విషయాలు పక్కకు పెడితే నేను నీకు ఒక 5 seconds టైం ఇస్తా. ఒక 3 డెజర్ట్ పేర్లు చెప్పాలి. ఓకే? వరల్డ్ ఎక్కడైనా ఉండొచ్చు. నేను ట్రై చేస్తాను. నో ట్రై ప్రాబ్లం, నో చేస్తా. ప్రాబ్లం. ఓకే పర్లేదు, ట్రై చేయి. రెడీ? చలో 1 2 3 స్టార్ట్. ఫస్ట్ వన్ సహారా డెజర్ట్, గ్రాండ్ క్యానియన్ డెజర్ట్ కాదు, అది కాదు. గ్రాండ్ క్యానియన్ డెజర్ట్ కాదు. అది సఫారీ డెజర్ట్, సఫారీ డెజర్టా? ఇంకానే సింగపూర్ డెజర్ట్, దుబాయ్ సెట్ డెజర్ట్ అన్నావు కాదు. Okay, time's ఇంకా up. తెలీదు. All right, so over to you, Meghali. Deserts all over the world. సారా డెజర్ట్, కలారి డెజర్ట్, నమీబ్ డెజర్ట్, నుబియన్ డెజర్ట్, గోపి డెజర్ట్, థర్డ్ డెజర్ట్, గిబ్సన్ డెజర్ట్, శాండీ డెజర్ట్, కిజ్లికమ్ డెజర్ట్, విక్టోరియా డెజర్ట్, అనామి డెజర్ట్, మోజాబే డెజర్ట్, సునరన్ డెజర్ట్. ఈ విక్టోరియా డెజర్ట్ ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో విక్టోరియా డెజర్ట్ ఉంది. అక్కడ దాకా వెళ్ళాను కానీ పెట్రోల్ అయిపోయిందని ఇంటికి వచ్చి. యూఆర్ స్మాల్ బేబీ గర్ల్. I'm a very good girl. Tell me all, teacher. చిరాగ్గుంది ఆ పాట. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీ ఇద్దరు కలిసి ఆలోచించాను. లాస్ట్ క్వశ్చన్. ఓకే, జనరల్ గా మీకు సముద్రాలు తెలుసు కదా నాన్న? సముద్రాలు, సి Sea, rivers, lake. లేక్స్ మీకు ఎన్ని వచ్చాయని చెప్పండి. నాకు ఒకటి కూడా రాదు. నీకు ఒకటి కూడా రాదా? అరే డెఫినెట్ గా వస్తుంది. ఆలోచించు. ఎనీ వాటర్ బాడీ, ఎనీ లేక్, ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ గంగా, యమున. నాకు తెలిసినైతే ఒకే ఒక రివర్ ఉంది. అది కేవలం 3 నెలలే ఉంటుంది. 3 నెలలేనా? అది ఏంటది? కేవలం 3 నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత డ్రై అయిపోతుంది. మళ్ళీ 3 months సర్టెన్ మంత్స్ వచ్చేటప్పటికి వచ్చేస్తుంది. ఏంటది? విచ్ వన్? హైదరాబాద్. ఆ గ్రౌండ్ లో ఉంటది కదా, వర్షాకాలం పడంగానే మొత్తం రివరు, ఓషియన్, సముద్రం మీ ఇంటి దగ్గర. Okay, so water bodies in the world. Let's start with Hyderabad. Why not? యా, Okay. హైదరాబాద్. Start. గంగా, Ganga, Yamuna. Go on, go on. సరస్వతి రివర్. వెరీ గుడ్. We can tell in other countries. Yeah. Entry. Pacific Thames. Ocean, Atlantic Ocean, Bengal Bay, Mississippi River, Thames. Thames River. Hussain Sagar. Any water body. See, మరి అట్లయితే anything. నేను కొన్ని లక్షలు చెప్తా. అదే కదా మ్యాటర్. చెప్పు. హైదరాబాద్ లో ఉన్న అన్ని ఇళ్ళ పైన ఓ ట్యాంక్ ఉంటది.